మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక మల్టీప్లెక్స్లో పుష్ప 2 సినిమా ఆడుతోంది. పుష్ప 2 సినిమా మీ అందరికీ తెలుసు. ఒక శాండల్వుడ్ స్మగ్లర్ జీవితం చుట్టూ అల్లుకున్న సినిమా. పుష్ప 1 రైస్ అయితే పుష్ప 2 రూల్, పుష్ప 3 ర్యాంపేజ్ అంటున్నారు. సో ఈ పుష్ప 2 శాండల్వుడ్ స్మగ్లర్ పోలీసులను ఛేదించి స్మగ్లింగ్ మాఫియా సిండికేట్ను ఛేదించి ఎలా తిరుగులేని వాడుగా ఎదుగుతాడు ఆ ప్రపంచంలో, అండర్గ్రౌండ్ ప్రపంచంలో అన్నది ఈ సినిమా ఇతివృత్తం. సో ఒక కూలీగా జీవితం మొదలుపెట్టి ఒక క్రిమినల్ ప్రపంచానికి రారాజు అయిన తీరు ఈ సినిమా ఉదంతం. సినిమా పైన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అడవిని రక్షించే వాళ్ళు హీరోలు అయ్యేవారు, ఇప్పుడు అడవిని భక్షించేవారు హీరోలు అవుతున్నారని. సో అది అవునన్నా కాదన్నా పుష్పాను ఉద్దేశించిందే అనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర నాగ్పూర్లో ఈ సినిమా మల్టీప్లెక్స్లో ఆడుతున్న సమయం. ఇక సినిమా క్లైమాక్స్ అంటే మనందరికీ తెలుసు, ఎంత ఉత్సుకతతో ప్రేక్షకులు మైమర్చిపోయి చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా పోలీస్ ఎంటర్ అయింది. పోలీస్ ఎందుకు సినిమాలో ఎంటర్ అయింది అని చూస్తే, పోలీస్ కూల్గా కామ్గా ఉండండి అంటూ ప్రేక్షకులకు చెప్పారు, మీకేం సంబంధం లేదు, మీరు ప్రశాంతంగా క్లైమాక్స్ చూడండి, మీరు ఏం టెన్షన్ పడకండి అని. కానీ టెన్షన్ పడకుండా ఉంటారు. అక్కడ జరుగుతున్న సీన్ చూస్తే పోలీసులు సడన్గా ఒక వ్యక్తిని చుట్టుముట్టారు. ఆ వ్యక్తిని కదలకుండా చేశారు. ఆ వ్యక్తి కూడా పుష్ప 2 క్లైమాక్స్ సీన్లో మునిగిపోయి ఉన్నాడు. మిగతా ప్రేక్షకుల కన్నా ఆ వ్యక్తికి ఆ సినిమా హీరోతో చాలా లింక్ అంటే అల్లు అర్జున్ ఫ్రెండ్ అని కాదు. ఆ వ్యక్తి కూడా స్మగ్లర్, ఆ వ్యక్తి గ్యాంగ్స్టర్. అందుకే ఆ సినిమాతో బాగా కనెక్ట్ అయినట్టున్నాడు. క్లైమాక్స్లో కంప్లీట్గా లీనమై చూస్తున్నాడు, ఏది పట్టించుకోలే. చాలా స్మార్ట్ స్మగ్లర్. 10 నెలలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. కానీ పుష్ప 2 పైన క్రేజీతో ఆ క్లైమాక్స్ సీన్ చూసి మైమరిచిపోతున్న సమయంలో పోలీసులు కరెక్ట్గా వాడి బలహీనత పైన కొట్టారు. సైబర్ సర్వేలెన్స్ పెట్టారు. ఆ స్మగ్లర్ పేరు విశాల్ మెశ్రమ్. ఆ స్మగ్లర్ పైన సైబర్ సర్వేలెన్స్ పెట్టి పోలీసులకు తెలిసింది ఏంటంటే, వీడికి పుష్ప 2 అంటే పిచ్చి అని. మరి ఇంటెలిజెన్స్ ద్వారా ఎలా సంపాదించారో తెలియదు. అందుకే ఆ పుష్ప 2 అంటే పిచ్చి అని తెలిసి ఆ వీక్నెస్ను ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఆ పిచ్చి ఉన్నవాడు ఎక్కడో తన అండర్గ్రౌండ్ హోమ్లో సినిమా చూస్తే తృప్తి పడాడు, మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమా చూస్తేనే తృప్తి పడతాడని పోలీసులకు కాపలా వేశారు. పోలీసులు అనుకున్నట్లే వాడు వచ్చాడు మల్టీప్లెక్స్కు. ఒక పెద్ద స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్లో వచ్చాడు. బయట వాహనం పెట్టి లోపల సినిమా చూస్తున్నాడు. తన క్యారెక్టర్ కదా అనుకున్నట్టున్నాడు, మైమర్చిపోతున్నాడు. సడన్గా ఆ సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ముందుగా వెహికల్ గాలి తీసేశారు, టైర్లది చుట్టుముట్టారు. ఇక వాడికి ఎక్కడికి పోయే అవకాశమే లేదు. పోలీసులకు ఆ ఆపరేషన్ చాలా సులభమైంది. వాడికి పుష్ప 2 పైన క్రేజీ ఉండడం, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ పైన ఇంకా అంత ఎక్కువ క్రేజీ ఉండడం. స్మగ్లర్కు మూడింది. వాడి బలహీనత పుష్ప 2. పుష్పరాజ్ శాండల్వుడ్ స్మగ్లర్ పైన ఉన్న క్రేజీ కాస్త వాడిని అరెస్ట్ కారణమైంది. 27 కేసుల్లో ముద్దాయి, 2 మర్డర్లు, పోలీసులపైన హింసను, వైలెన్స్ కూడా చేసిన చరిత్ర ఉన్న గ్యాంగ్స్టర్. ప్రేక్షకులకు బై 1 గెట్ 1, ఒకవైపు రీల్ షో, మరోవైపు రియాలిటీ షో. ఉచితంగా సేమ్ టికెట్కు, ఒకే టికెట్కు బై 1 గెట్ 1. రీల్ షో, రియాలిటీ షో ఏకకాలంలో, వండర్ఫుల్ మిక్చర్. ఇప్పుడు కొత్తగా ఇమ్మర్సివ్ టెలివిజన్ అనే కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇమ్మర్సివ్ టెలివిజన్ ఏంటంటే, హీరోయిన్ కనుక వంటగదిలో ఉండి సూప్ తయారు చేస్తుంది అనుకోండి, టమాటా సూప్. మీరు ఇంట్లో టమాటా సూప్ తయారు చేస్తే మీకు ఎలాంటి స్మెల్ వస్తుందో సినిమాల్లో ఉన్నవారికి కూడా ఆ స్మెల్ వస్తుంటుంది, టీవీలో చూస్తున్న స్మెల్ వస్తుంది. అది ఇమ్మర్సివ్ సినిమా అంటారు ఇప్పుడు. సో వర్షంలో కనుక మంచులో తడుస్తుంది అనుకోండి హీరోయిన్,
ఆ హీరోయిన్ ఎలా అయితే ఆ చలి ఫీల్ అవుతారో మీరు కూడా ఫీల్ అవుతారు. మీరు థియేటర్లో ఉన్న మీ పైన మంచు కురుస్తూ ఉంటుంది. సో దీన్ని ఇమ్మర్సివ్ టెలివిజన్ అంటారు. సో అందువల్ల రీల్ పైన సినిమా స్క్రీన్ పైన స్మగ్లర్ చూస్తున్నారు కనుక బహుశా రియాలిటీ షో లాగా ఇమ్మర్సివ్ టెలివిజన్ స్మగ్లరు పోలీసులు అరెస్ట్ చేయడం ఒక రియల్ లైఫ్ ఈవెంట్ కూడా మిక్చర్ వచ్చింది. నాగ్పూర్ మల్టీప్లెక్స్లో ప్రేక్షకులకు ఉన్న అదృష్టం బహుశా ప్రపంచంలో ఎవరికీ లభించదు అనుకుంటాను. అల్లు అర్జున్కు కాదు, ఇంకెవరికీ లభించదు. ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్క్రీన్ షో, రీల్ షో అండ్ రియాలిటీ షో.